నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 67, 68, 69 చూద్దామండి. మొదటిగా శ్లోకం 67 ఒకసారి పలుకుతామండి. ఉదీర్ణ సర్వతచక్షురనీశ శాశ్వత స్థిరః భూషయో భూషణో భూతిర్ విశోక శోకనాశనః. మొదటిగా ఉదీర్ణ అనగా భగవంతుని నామస్మరణ మాత్రమ చేతనే ఆయన రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. అనేక సార్లు ఉచ్చరించడం వలన ఆయన నామ మహిమ పెరుగుతుంది. ఈ విధంగా అక్షయమైన అక్షరాల కాంతితో ఆకాశంలాగా వ్యాపించే శబ్ద బ్రహ్మను ఇక్కడ ఉదీర్ణుడు అని వర్ణించారు. అంటే భక్తులను ఉద్ధరించేవాడు అని అర్థం. సర్వతక్షక్షు అనగా భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మహోన్నత స్థానంలో ఉన్న సర్వేశ్వరుడు అందరినీ, అన్నింటినీ, అన్ని వైపుల నుండి చూడగలడు. అతనికి కనిపించకుండా ఏ పని చేసేందుకు వీలు లేదు. అతను సర్వసాక్షి, అంతటను నేత్రములు కలవాడు కాన సర్వతక్షక్షు అని పిలిచెదరు. తర్వాత పదం అండి. అనీశ అనగా సర్వస్వతంత్రుడు, పరమాత్మయే అందరికీ ఈశుడు అంటే ప్రభువు. అనగా ఆయనకు వేరు ప్రభువు ఉండడు గాన అనీశ. తర్వాత పదం శాశ్వత స్థిర అనగా కాలంతో మార్పు చెందక ఎల్లప్పుడూ ఉండేవాడు గాన శాశ్వత. భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా కలిగిన వాడు అనగా స్థిర అని దీని అర్థం. తర్వాత భూషయ అనగా సకల భూతములందును అంతర్యామి అయి ఉండును కనుక శ్రీహరి భూషయుడు. భక్తులు అడిగిన చోటకు దిగివచ్చి అక్కడే మొండిగా కొలువయ్యుండు స్వామి ఈ భూషయుడు. తర్వాత పదం భూషణ అనగా తన సంకల్పానుసారము అనేక అవతారములు ధరించి లీలా విశేష విభూతులను ప్రదర్శించి భూమికి దివ్యాలంకారమై భాషించిన వాడు కాన భూషణుడు. బృందావన లీలలోని అందం, వేణువులోని మాధుర్యం, శ్రీరాముని ధర్మవర్తనం మొదలైనవి భూషణములు. తర్వాత పదం భూతి అనగా భక్తులకు సంపద అనగా ఆధ్యాత్మికమైనవి అయినవాడు అని దీని అర్థం. తర్వాత పదం విశోక అనగా దుఃఖము లేనివాడు. మరి సీతావియోగ సమయంలో శ్రీరాముడు చాలా దుఃఖించాడు కదా. అంటే ఒక స్త్రీ పట్ల అనురాగబద్ధులైన పురుషులు ఎలా ప్రవర్తిస్తారో మాయా మనుషుడైన శ్రీరాముడు తెలియజేశాడు. తర్వాత పదం శోకనాశన అనగా ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ లేశమాత్రం కూడా శోకం ఉండదు. అలానే ఎవరు సర్వత్రా భగవంతుని దర్శించగలుగుతారో వారికి ఎక్కడా మోహం గాని శోకం గాని ఉండదు. అందుకే భగవంతుని విశోకుడు, శోకనాశకుడు అన్నారు. ఆయన శోకం లేనివాడు, ఆయన వద్ద ఆనందమే ఆనందం. ఈ విధంగా శ్లోకం 67 పూర్తయిందండి. తర్వాత శ్లోకం 68 ఒకసారి పలుకుదాం. అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రత్యుమ్నోమిత విక్రమః. మొదటిగా అర్చిష్మాన్ అనగా అక్షస్ అనగా కాంతికిరణం. భగవంతుడు ఆయన దివ్య తేజస్సును భరించడం లేదా ఆయన మహత్యమును తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కనుక భక్తుల శక్తి స్థాయిల ప్రకారం శ్రీ మహావిష్ణువు తన తేజస్సు సొంత వారికి తెలిసేలా అనుగ్రహిస్తాడు. తర్వాత పదం అర్చిత అనగా 3 లోకాలలోనూ పూజింపబడేవాడు గాన అర్చిత. తర్వాత పదం కుంభ అనగా భగవంతుడు పూర్ణకుంభం వంటి వాడు. పరిపూర్ణతకు, శీతలత్వానికి ప్రతీక. శీతల జలంతో నిండిన మంగళ కలశం ఎలా పూజనీయమవుతుందో అలానే అన్ని దృష్టులతోనూ నిండుకుండా అయిన అందరి పట్ల దయామయుడైన భగవంతుడు అందరికీ ఆరాధ్యుడు అని దీని అర్థం. తర్వాత పదం అండి విశుద్ధాత్మ అనగా తనను ఆశ్రయించిన వారెవరైనా సరే వారికి తన సర్వస్వాన్ని అనుగ్రహించేవాడు.
ఆశ్రితుల యందు తారతమ్యం లేనివాడు విశుద్ధాత్మ అని కొలిచెదరు. తర్వాత పదం విశోధన అనగా పవిత్రము చేయువాడు. ఘోరాతి ఘోరమైన పాపి కూడా ఆయన సంపర్కం వల్ల విశుద్ధాత్ముడైపోతాడు అని దీని భావన. తర్వాత పదం అనిరుద్ధ అనగా నిరోధింపబడిన వాడు, అతని మార్గాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని అర్థం. తర్వాత అప్రతిరథ అనగా లోక కంటకులను నశింపచేసే స్వభావం కలవాడు, కాబట్టి విరోధులే లేనివాడు. ఆ విధంగా శత్రునాశనం చేయువాడు కాన అప్రతిరథ. తర్వాత పదం ప్రద్యుమ్న అనగా ప్రద్యుమ్నుడు మనసునకు అధిదేవత. ప్రద్యుమ్న రూపంలో భగవంతుడు మన మనసులలో కోరికలు కలిగించి సృష్టి పరంపరకు కారణమవుతున్నాడు. ఇక్కడ కోరికలు తీర్చడం అనగా భక్తుల మోక్షేచ్ఛ నెరవేరటం, ఆత్మజ్ఞానము, భగవత్ సేవ అనేవి అత్యుత్తమమైన కోరికలు. వాటిని తీర్చే ప్రభువును ప్రద్యుమ్నుడుగా పిలిచెదరు. తర్వాత పదం అమిత విక్రమ అనగా శక్తిపరంగా సాటిలేని పరాక్రమం కలవాడని అర్థం. అడుగు అర్థంలో 3 లోకాలు ఆయన అడుగులకు చాలవు అని దీని భావన. ఈ విధంగా శ్లోకం 68 పూర్తయిందండి. శ్లోకం 69 ఒకసారి పలుకుతామండి. కాలనేమిని వీర శౌరి శోరజనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహ హరిః. మొదటిగా కాలనేమి నిహ అనగా కాలనేమి అనగా కాలచక్రం. కాలచక్రం అవిద్య అనగా అజ్ఞానాన్ని సూచిస్తుంది. అవిద్య కారణంగా చిక్కుకున్న వారు అనగా మళ్ళీ మళ్ళీ జన్మించిన వారు తన సహాయం కోరినప్పుడు భగవంతుడు ఆ చక్రాన్ని ఆపేస్తాడు అనగా నిహ. నిహ అనగా నియంత్రించడము. తర్వాత పదం వీరహ శౌరి అనగా కాలం నిరంతర గతిని తన చేతిలో పెట్టుకుని తిప్పే శక్తి కాలయముడైన పరమాత్మలో ఉంది. కాలం అందరినీ మింగివేస్తుంది, కానీ కాలాన్ని మింగే మహాకాలుడు వీరశూరుల సామ్రాట్. ఆ విధంగా వీరహ శౌరి. తర్వాత పదం శూర జనేశ్వర అనగా పరమాత్మని పరాక్రమం కాలాన్ని, కాళీయ సర్పాన్ని అణిచివేస్తుంది, అంటే కాలసర్పాన్ని అణిచివేస్తుంది. అందువల్ల పైన చెప్పినట్టుగా వీరుడు శౌరి మాత్రమే కాదు, శూర జనేశ్వరుడు. సమస్త ప్రపంచ శౌర్యము నశించిన తర్వాత కూడా శౌర్యం తరువు లేకుండా ఉంటుంది, అంటే ఎదురులేని పరాక్రమం కలవాడు అని దీని అర్థం. తర్వాత పదం త్రిలోకాత్మ త్రిలోకేశ అనగా భక్తులను అనుగ్రహించడం కోసం 3 లోకాల యందు సదా సంచరిస్తూ ఉండేవాడు గాన త్రిలోకాత్మ. అలానే 3 లోకాలకు ప్రభువు గాన త్రిలోకేశ. ఇక్కడ ముల్లోకాలంటే భూమి, అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు సంచరించడమే కాదు, ఆయా లోకాలలో ప్రతి చరణానికి చైతన్యానికి కూడా కారణం ఆ భగవంతుడే. అనగా అంతర్యామిగా ఆత్మ అయిన వాడు త్రిలోకాత్మ ప్లస్ ప్రభువు త్రిలోకేశ అని దీని అర్థం. తర్వాత పదం కేశవ. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటి కాంతి పుంజాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వెలువడే కాంతి కిరణాలకు కేశ శబ్దం సంకేతం. సమస్త లోకాలను కాంతివంతం చేసే ఆ కిరణాలచే అలంకృతమైన పరంజ్యోతినే కేశవ అందు. తర్వాత పదం కేశిహ అనగా పైన తెలిపిన అగ్ని, సూర్య, ఇంద్ర, వాయువు వంటి వార్లను వారి కార్యములలో నిర్దేశించేవాడు గాన కేశిహ అని పిలిచెదరు. తర్వాత పదం హరిహి అనగా భక్తుల ఆర్తిని హరించేవాడు గాన హరి. ఆర్తి అనగా దుఃఖము, బాధ, పీడ మొదలైనవి. 3 శ్లోకాలు పూర్తి చేయడం జరిగిందండి. ఓ